చాలామంది సనాతన ధర్మంలో ఇంతమంది దేవుళ్ళు ఉన్నారేంటి అని ఒక ప్రశ్న అడుగుతారనమాట. మా సనాతన ధర్మంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతమంది దేవుళ్ళు అయితే ఉండరు, వాళ్ళకి సంబంధించిన అవతారాలు ఉంటాయండి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఒక చిన్న టౌన్ని పరిపాలించడం కోసం ఒక ఎమ్మెల్యే ఉంటారు, ఎమ్మెల్సీ ఉంటారు, ఎంపీ ఉంటారు. ఓకే, అలాగే వాళ్ళ కింద సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వార్డు మెంబర్సు, ఇలా చాలామంది ఉంటారు. ఒక చిన్న టౌన్ని పరిపాలించడానికి ఇంతమంది ఉంటే ఒక దేశాన్ని పరిపాలించడానికి ఇంకెంతమంది ఉన్నారు చూసారుగా. మినిస్టర్లు ఉంటారు, సెంట్రల్ మినిస్టర్లు ఉంటారు, హోమ్ మినిస్టర్లు ఉంటారు, ప్రైమ్ మినిస్టర్లు ఉంటారు, ప్రెసిడెంట్లు ఉంటారు, అలా చాలామంది ఉంటారు. అలాగే ఈ సనాతన ధర్మంలో ఈ సనాతన ధర్మమే అన్నిటికీ ఒక సుప్రీం అనమాట. ఈ సనాతన ధర్మం అనేది ఈ సృష్టి మొత్తానంతటికీ కూడా ఒక పరిపాలనా వ్యవస్థలాగా పనిచేస్తుంది అనమాట. ఇంటైర్ ఒక దేశం అనేది, ఒక ప్రపంచం అనేది సక్రమంగా నడవాలి అని అంటే ఒక ప్రభుత్వం అనేది ఎలా పనిచేస్తుందో ఈ సనాతన ధర్మం అనేది ఈ సృష్టి నడవడం కోసం అలా పనిచేస్తుంది అనమాట. ఓకేనా, మీకు అర్థమయ్యే ఉండొచ్చు. ఈ సృష్టి సక్రమంగా నడవడం కోసం చాలామంది దేవుళ్ళు వాళ్ళ అవతారాలను ఎత్తి కొన్ని పనులు అయితే చేపట్టారనమాట ఈ సృష్టి సక్రమంగా నడవడం కోసం. అందులో విష్ణుమూర్తి, అలాగే బ్రహ్మ, అలాగే శివుడు మరియు శక్తి, వీళ్ళ గురించి మనం ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఈ వీడియోలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే విష్ణుమూర్తి గురించి తెలుసుకుందాం అండి. విష్ణుమూర్తి 3 అంశాలుగా ఉంటారు. మొదటి అంశం వచ్చేసి శ్రీ మహావిష్ణువు, రెండవ అంశం వచ్చేసి గర్భోదక శయ విష్ణువు, మూడవ అంశం వచ్చేసి క్షీరోదక శయ విష్ణువు అనమాట. శ్రీ మహావిష్ణువు అనే ఆయన ఇంకా సుప్రీం అనమాట. ఆయన ఇంకా ఎటర్నల్ బీయింగ్ అనమాట. ఇంకా మీరు ఆయన చేతిలో కొన్ని సృష్టి ప్రారంభం, అంతం అంతా కూడా ఆయన చేతిలోనే ఉంటుంది. ఇంకా ఈ గర్భోదక విష్ణువు వచ్చేసరికి కొన్ని విశ్వాలను పరిపాలిస్తుంటారు. ఇప్పుడు ఈ క్షీరోదక శయ విష్ణువు గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఈయన ఏంటంటే పరమాత్మ అంటారు ఈయన్ని. ఇంకో విధంగా చెప్పాలంటే పరమాత్మ అని పిలుస్తారు ఈయన్ని. పరమాత్మ అని ఎందుకన్నారంటే ఆయన ప్రతి జీవిలోనూ ఉంటారనమాట. మీలో ఉంటారు, నాలో ఉంటారు, అలాగే చెట్లో ఉంటారు, పుట్టలో ఉంటారు. మొత్తం ఈ ప్రతి జీవరాశిలోని, బ్రహ్మదేవుడు సృష్టించిన ప్రతి జీవరాశిలోని కూడా ఈ క్షీరోదక శయ విష్ణువు అనే ఆయన కొలువై ఉంటారు. అలా ఈ విష్ణుమూర్తి ఇన్ని అవతారాలుగా ఉంటారనమాట. అలాగే నెక్స్ట్ వీడియోలోని గర్భోదక శయ విష్ణువు గురించి అయితే మనం తెలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇకైతే ఈ వీడియో క్లోజ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.